ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 పేతురు పత్రిక 3:14 వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. చాలా వివరంగా పేతురు చెప్తున్నాడు ప్రభు యొక్క మనని ధైర్యపరిచే మాటలు. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిజమే, ప్రభు మనకు తోడుగా ఉంటే ఎవరి బెదిరింపులకి మనం భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. మరి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఏ విషయంలోనైనా భయం కలిగి ఉన్నావేమో. ఎవరైనా నిన్ను ఒకవేళ బెదిరిస్తున్నారా? వారిని బట్టి నువ్వు కలవరపడుతున్నావా? అసలు ఏ విషయమే నీవు అంతగా దిగులు పడుచున్నావు? ఏ విషయం నిన్ను అంతగా కృంగతీస్తుంది, అంతలాగా భయపెడుతుంది? ఏది ఏమైనా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. నీవు ఎవరైతే నిన్ను బెదిరిస్తున్నారో, భయపెడుతున్నారో వారికి భయపడకు, కలవరపడకు. ప్రభు నీతో ఉన్నారు. ఏ విషయంలో అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరాక్రమం గల సూర్యుని వలె ప్రభు నీతో ఉన్నాడు. ఎవరు బెదిరిస్తున్నా భయపడబాకు. నీ ప్రభుని పట్టు ధైర్యం తెచ్చుకో. ఆయన నీకు ధైర్యం, ఆయన నీకు భరోసా, ఎల్లవెళ్ళ తోడుగా ఉంటాడు. కాబట్టి భయపడకు, వాళ్ళకి భయపడకు. శత్రువు ఎవడైనా సరే, అది అపవాది, ముఖ్యమైన శత్రువు అపవాది కదా. అపవాదికి భయపడొద్దు. ఈ లోక సంబంధించిన విషయాల్లో ఎవరు నీకు శత్రువులు ఉన్నా సరే భయపడొద్దు. అనారోగ్యం ఒక శత్రువే, ఆర్థిక సమస్య ఒక శత్రువే కదా. కుటుంబంలో సమస్యలు కూడా శత్రువులే. ఏ శత్రువుకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు నీతో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి భయపడొద్దు, కలవరపడొద్దు అని ప్రభు నీతో చెప్తున్నారు కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఏ శత్రువైనా నువ్వు భయపడొద్దు. బంధువులు, స్నేహితులు ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నా సరే, శత్రువులాగా మారి నీకు అపాయం చేయాలని చూస్తున్నా, నిన్ను కలవర పెడుతున్నా, నిన్ను బెదిరిస్తున్నా, దిగులు పడకు, భయపడకు, కలవరపడకు. ప్రభు నీతోనే ఉన్నాడు. ఎందుకంటే నీ భయపడితే నీలో అవిశ్వాసం వస్తుంది. ప్రభు ఎందు విశ్వాసం ఉంచలేవు. కాబట్టి ఎంత మాత్రం భయపడకు. ప్రభు ఎల్లవెళ్ళ నీతోనే ఉన్నాడు. మరొకసారి చెప్తున్నాడు, వారి బెదిరింపులకు భయపడకు, కలవరపడకు. ప్రభు ఎల్లవెళ్ళ నీతో ఉన్నాడు. ఆయన హస్తం నీకు తోడుగుంచి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్.